నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. గుండె నొప్పికి అధునాతనమైన ఓసిటీ విధానం ద్వారా వైద్యాన్ని అందిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టచ్ హాస్పిటల్ కార్డియాలజీ వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ రాథోడ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రమేష్ రాథోడ్ సిఆర్ రాపాల్ మాట్లాడుతూ కార్డియాలజీకి సంబంధించిన ఓసిటీ అనే కొత్త రకమైన విధానం ద్వారా వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. అధునాతనమైన విధానం ద్వారా రక్తనాళంలోకి కెమెరాను పంపించి దాని ద్వారా పొరలో ఉన్న డ్యామేజ్ని స్టెంట్ అమరికను సులభంగా తీసుకోవచ్చని అన్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో మాత్రమే ఇలాంటి వైద్యం అందుబాటులో ఉండేదని, ఇప్పుడు టచ్ హాస్పిటల్లో దీని ద్వారా సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రొసీజర్ ఎట్లుంటుందంటే మనం ఆర్టరీస్లకి ఇంక్ పంపిస్తారు, డై అంటారు. ఆ డై పంపించిన తర్వాత దాని కలర్ మనకు టీవీలో కనిపిస్తుంది. దాన్ని బట్టి ఎక్కడెక్కడ డై మనకు తక్కువ ఉంది, ఎక్కువ ఉన్నది, ఎక్కడ బ్లాకేజ్ ఉన్నది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో దాంతో ఏం చేస్తారు సార్ అంటే ఆ క్యాథెటర్ పంపించి అక్కడ ఎక్కడైతే బ్లాకేజ్ ఉందో అక్కడ స్టెంట్ వేస్తారు. అయితే ఈ ప్రొసీజర్లో ఏంటంటే ఒక్కొక్కసారి స్టెంట్ మన నరం ఉంటుంది కదా, నరం అంతా మొత్తం రావాలి. ఒక్కొక్కసారి ఆ నరంలో కరెక్ట్గా సెట్ కాక యా సో అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ స్టెంట్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సరిగా ఫిట్ కాకుండా. సో ఈ టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఇంక్ పంపించే ప్రొసీజర్ ఏముండదు. క్యాథెటర్ ద్వారానే 360 degrees కెమెరా పంపిస్తారు. సో మీకు ఆ కెమెరా ఎట్లయితే ఆర్టరీలకు పోతా ఉంటుందో, నరంలకు పోతా ఉంటే మీకు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది నరం లోపల ఎట్లుందన్నది. కాల్షియం డిపాజిట్స్ ఉందా, లేకపోతే అథెరోస్క్లెరోసిస్ అంటే మన కొవ్వు జామ్ అయి ఉంటుంది, లిపిడ్ డిపాజిట్స్ అంటారు. ఆ లిపిడ్ డిపాజిట్స్ అంటే కొవ్వు పెరిగిపోయి ఉంటుంది కదా, ఆ కొవ్వు ఎంతవరకు పెరిగిపోయింది, ఏ టైప్ ఆఫ్ బ్లాకేజ్ ఉంది అక్కడ, అన్ని డీటెయిల్డ్గా తెలుస్తుంది మొత్తం. సో దాంతో ఏమవుతుందంటే ఆ స్టెంట్ ఎంత లెంత్ ఎంత ఉంది, ఆ బ్లాకేజ్ ఎంత ఉంది, స్టెంట్ లెంత్ ఎంత పడుతుంది, ఏంది దాని మళ్ళీ డయామీటర్ ఎంత ఉంది అని అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటే డాక్టర్కి కూడా ఎటువంటి స్టెంట్ వాడాలి, దాన్ని ఎంత స్టెంట్ సైజ్ ఎంత మనం పెంచుకోవాలి అంటే మళ్ళీ డిపాజిట్ మనకు లోపల బ్లాకేజ్ రాకుండా ఉండాలండి. ఆ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే డాక్టర్ కూడా ఏదైనా కరెక్ట్గా ప్రొసీజర్ చేయగలుగుతారు. సో ఈ టెక్నాలజీ ద్వారా మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది లోపల ఏముంది అనేది క్లియర్గా తెలుస్తుంది. సో దాంతో లాంగ్ టర్మ్ ఏమవుతుందంటే అట్లా మనం క్లియర్గా మంచిగా చేసుకుంటే లాంగ్ టర్మ్ అవుట్కమ్ మంచిగా ఉంటుంది. సో నార్మల్గా దీనికి ఏంటంటే నాన్ డ్రగ్ ఎల్యూడెడ్ day before yesterday we have done 2 back-to-back OCT guided angioplasties. OCT is optical coherence tomography. It's like a camera which we insert in the small arteries, which is hardly 3 to 4 mm arteries. But we insert 360 camera which work on infrared light, and inside the coronary in the heart we can see it from inside. Angiography is from outside. We just push the die and see it on the computer, but in this procedure we can exactly go in the artery and see what is the length of the disease, what is the diameter of the disease, how much is the calcium, or whether it's calcium or atherosclerosis or lipid, exactly what is the composition of the blockage, and depending on that treatment will be very treatment will be there. This is very advanced technology. It will cost little high, but the quality of life and long term outcome is very good with this. If you do the angiography, if I see on angiography stent size is like suppose 3 mm and it is not opposed properly to the wall of the vessel stent, then in future 1 or 2 years later patient can have again blockage in the stent, inside the stent. So to avoid those things, this technology helps us. If we find out during the procedure or after the procedure the stent is not opposed properly, or if there is any complication, we can rectify it on the table. Once we rectify it on the table, long term outcome is better. Patient will not have any sort of blockages after that if we done the procedure properly, if the patient follows proper lifestyles. This not only helps to predetermine exactly what is the site of blockage, size of blockage or composition of blockage, but the post procedure also it will help. Post procedure it will help for seeing exactly what is the whether the stent is properly opposed, it is placed, whether any complication, and if anything is there we can take care. So this technology is called intravascular imaging. There are 2 technologies for that. One is called IVUS, that is like black and white TV, IVUS, that we have not done, and this called OCT, this is like color TV. You can appreciate the difference between black and white and color TV.
So images are very clear. We can exactly see where is the calcium deposition. If it is long deposited calcium, we can take bigger stent, bigger balloon and dilate it in on the this. So quality of life, long-term results are very good with this, and I'm happy that we are doing this in this Mancherial only. This usually it happens in bigger hospital. Not too. This is new technology. Came in only 2-3 years back only. This is 360 camera, and only few hospitals have inbuilt facility for that. We are doing all those cases, all complex cases, heart attack, all calcified arteries, old patients, younger patients, all those patients we can do angioplasty. మందమరి ఏరియా రామకృష్ణాపూర్ ఆవరణంలో ఐఎన్టీయూసీ చీఫ్ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు కార్మికులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అహంకారపూరిత విధానాలతోనే గత శాసనసభ ఎన్నికల్లో చెన్నై నియోజకవర్గ ప్రజలు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించి బాల్కసుమన్ను బొందబెట్టారని, ఆయన సుమన్ బుద్ధి చెప్పకుండా ఇంకా అహంకారపూరిత విధానాలు అవలంబించడం శోచనీయమని ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ నాయకులు రామ్శెట్టి నరేందర్, మిట్ట సూర్యనారాయణ తెలిపారు. ఆదివారం యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి ఏరియాలోని కేకేఫై గనిపై ఎమ్మెల్యే బాల్కసుమన్ అహంకారపూరిత విధానాలను నిరసిస్తూ సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రజలకు అమలు చేస్తూ ప్రజాదరణ పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని ఒక వీధి కుక్క, ఒక బానిస, ఒక వెల్లుమద్దరకు పుట్టినవాడి విధిగా రేవంత్ రెడ్డి గారిని మరి అబద్ధ ప్రచారాలు చేసి ఒక అమానుషమైన పదాలు వాడుతూ ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసం నిరాదరణ కోల్పోయినా కూడా ఇంకా ఆదరణ ఉందని చెప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రగల్భాలు, ఈ నీచమైన మాటలు బాల్క సుమన్ మానుకోవాలి. ఏదైతే బాల్క సుమన్ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను కానీ ఇక్కడ ఉన్న కార్మిక సోదరుల ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఒకసారి గెలిచినప్పటికీ కూడా రెండోసారి నీ నీతిమాలిన చర్యలు, నీ దుందుడుకు చర్యలు, నీ హిట్లర్ ప్రవర్తన కనుకొని ఇక్కడ నీకు కర్రు కాల్సి వాత పెడితే నిన్ను ఎక్కడ కొడితే ఎక్కడిదంతా అక్కడికి పోయినావు, మళ్ళీ ఎక్కడ బొర్రే ప్రయత్నం చేస్తున్నావు. మిస్టర్ సుమన్, నీ పద్ధతులు మార్చుకోవాలి, నీ విధానాలు మార్చుకోవాలి. నీ విధానాలు మార్చుకోకపోతే సింగరేణి కార్మికులు నీకు తగిన గుణపాఠం చెప్పడం కాకుండా ఇంకా మరోసారి నిన్ను ఈ దరిదాపులకు రాకుండా చేసే పరిస్థితి ఐఎన్టీయూసీ చూసుకుంటుందని చెప్పేసి సందర్భంగా చేస్తున్నాం. ఇవాళ సింగరేణి వ్యాప్తంగా జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో ఇవాళ అన్ని గనుల మీద, అన్ని బాయిల మీద బాల్క సుమన్ చేసినటువంటి నీచమైన మాట్లాడినటువంటి నీచమైన చర్యలను కూడా ఐఎన్టీయూసీ తీవ్రంగా ఖండించడం కాకుండా సింగరేణిలో ఎక్కడ కూడా మరి బాల్క మరి టీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాల్కసుమన్ ఓటమిని జీర్ణించుకోలేక పిచ్చెక్కి వెర్రి కూతలు కూస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేక బాల్కసుమన్ చేత కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేపించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోనే బాల్కసుమన్ తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. చెన్నూరు నియోజకవర్గంలో తిరగకుండా బట్టలు ఊడదీసి చెప్పులు మెడకేసి కొట్టి పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలతో బాల్కసుమన్ గారు ఇష్టానుసారంగా మాట్లాడి ఆయనకు బుద్ధి చెప్పడానికి దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతుంది. ఆర్కేఓసి మొన్న కేసీఆర్ నాయకత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకనే ఇవాళ బాల్క సుమన్ ద్వారా కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారి మీద చేయడం జరిగింది. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే అసలు తెలంగాణలోనే తిరగలేని పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ కాంగ్రెస్ శ్రేణులు ఐఎన్టీసీ నాయకత్వం జనక్ ప్రసాద్ గారి సూచన మేరకు ఇవాళ మేము బాల్క సుమన్ గారి దిష్టిబొమ్మను మందమరి ఏరియాలో అన్ని గనుల మీద డిపార్ట్మెంట్ల మీద దహనం చేస్తూ నిరసన తెలియజేస్తున్నాం. ఐఎన్టీసీ 2 రోజుల క్రితము బలిపెక్కిన బాల్క సుమన్ మన ముఖ్యమంత్రి రేవంత్ గారి మీద చెప్పు చూపిస్తూ తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దానికి నిరసనగా ఈరోజు మా ఐఎన్టీసీ చీఫ్ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ గారి ఆదేశం మేరకు ప్రతి మైను డిపార్ట్మెంట్ మీద బాల్క సుమన్ యొక్క దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నాము. మరి బలిపెక్కిన బాల్క సుమన్ ఈ విధంగా ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడడం చాలా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఇంకోసారి ఈ విధమైన చర్యలు పాల్పడితే మరి చెన్నూరు నియోజకవర్గంలో దానికి కాలు పెట్టకుండా అదే చెప్పులు మెడగేసి ఊరేగిస్తూ బట్టలు. మాజీ ఎంపీ కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు బుధవారం భీమారం ఆర్కేపీ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య జరిగాయి.
మాజీ ఎంపీ కాకా వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలో బుధవారం భీమారం ఆర్కేపీ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భీమారం జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు సాధించాయి. అనంతరం బ్యాటింగ్ దిగిన ఆర్కేపీ క్రికెట్ క్లబ్ నిర్ణీత 20 ఓవర్లలోనే 8 వికెట్ల స్థానానికి 141 పరుగులు సాధించి బ్యాచ్ టైగా ముగిసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ భీమారం జట్టు రంజిత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య మేమంటూ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ నాయకులు పాల్గొన్నారు. కార్మెల్ స్కూల్ ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కార్మెల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్కి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాభావంలో ఏర్పాటు చేసిన కార్మెల్ పాఠశాలలో చదివిన ఎంతో మంది పూర్వ విద్యార్థులు అనేక రంగాల్లో రాణించారని అన్నారు. కార్మెల్ అకాడమీ పేరిట పేద విద్యార్థులకు వెలుగు విద్య పేరిట చేస్తున్న ఆన్లైన్ సేవలను కొనియాడారు. కార్మెల్ అకాడమీకి కావాల్సిన ఎలాంటి సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు చక్కటి క్రమశిక్షణ నేర్పిన అధ్యాపక బృందాన్ని అభినందించారు. The determination to achieve things, to work as a team, and the values which my school imparted to me. These were the few basic things. It helps us how to be committed to your word. Discipline helps us to organize yourself very well. Discipline helps us to aim for high goals in life. And it's only when you aim for high goals in life that you start working towards achieving those goals. And once you start thinking that these are the goals I need to achieve, you organize yourself very well. You always ensure that this is my goal, I need to work towards achieving that goal, and whatever hurdles I'm facing. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని హజ్రత్ షాక్ బాబా రెహ్మతుల్లా అలై దర్గాలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చాదర్ సమర్పించారు. హజరత్ షాహ్ బాబా రెహమతుల్లా అలై ఉర్సు ఉత్సవాల్లో భాగంగా దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివేక్ వెంకటస్వామి గజమాల వేసి శాలువలతో సత్కరించి ఖవాలీ ఆర్గనైజర్ కమిటీకు సభ్యులను చేశారు. ఖవాలీ కార్యక్రమాన్ని చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి వివేక్ వెంకటస్వామి వీక్షించారు. जो हमें बीमार है मौला उनके हक में दुआ करते हैं, उनके शिफाए कामिला आजिला अता फरमाए। दुनिया से जा चुके हैं इस खिदमत के लिए करते हुए मौला उन सब की मग़फ़िरत फरमाए। अज़ाब मौला तम पर साथ है क्या कहना सुभान और जनाब मेजर बगीर साहब और जनाब बिडर इशाक साहब, हाफिज साहब और क्याशर फजल साहब और अखिल टमाटर साहब और कांग्रेस लीडर अनवर साहब और बोला थे अरे उर्स से आना जरूरी बोल के बोले थे। मैं बोला भाई नो प्रॉब्लम। फिर नवाज भाई आए थे, इनवाइट करे ऑफिशियली बोर्ड की तरफ से, तो उर्स में समझा 9 बजे आएंगे, 15 मिनट ऐसा मिलने के सबसे निकल जाएंगे हैदराबाद बोल के मैं सुनता। लेकिन यहाँ आने के बाद जो आप लोगों का प्यार, आप लोग जो अभी खुदा से मेरे वास्ते दुआएं मांगे, आप लोगों को सबको मेरा क्या बोलते हैं धन्यवाद, शुक्रिया। और मैं आप लोगों के क्या बोलते हैं एहसान मंद हूँ मैं आप लोगों के। और आते समय मैं जब ये कवाली सुन रहा था, हमारे वालिद याद आए, क्योंकि हमारे वालिद कवाली के बहुत शौकीन थे। और कभी भी हम लोग भी जब वालिद सुन रहे तो हम भी सुनना पड़ता तो हम भी एंजॉय करते थे। आज भी मेरा तबीयत बहुत खुश हो गई आप लोगों के साथ ये टाइम गुजारने के वास्ते। मेरे तो आज हैदराबाद जाना है अभी, नहीं तो और थोड़ी देर बैठ के
आप लोगों के साथ ये जो खुशी अभी मैंने मनाया था, इसके पहले आज ये तो आज मेरे को डबल गिफ्ट मिला मेरे को। पहले अच्छा बिरयानी खिलाए इस्माइल महमूद इमरान साहब के घर में, अच्छा इस्माइल शरीफ साहब के घर में मैं अगली बार आऊंगा तो मैं पूरा कवाली सुन के ही जाऊंगा। और अभी जो फयाज भाई बोले ये कब्रिस्तान था, मैं आप लोगों को सबको भरोसा दिलाना चाहता हूँ। भाई जब मैं भी था गोदावरी खनी में, मैं शादी करना बनाने में मेरा फर्स्ट कंट्रीब्यूशन गोदावरी खनी में था। वैसे तीर्थपल्ली में भी मैं किया। हर एक जगह मैं मुसलमान भाइयों के वास्ते कुछ ना कुछ मैं MP है जब काम किया हूँ। और आप लोगों को सबको फिर एक बार मैं अभी ऐसा दन बोल के फयाज भाई बोल के आराम से बैठ के एक काम कैसा करना है उसको अपन इनिशिएट करेंगे और जल्द से जल्द आपका काम पूरे सबको मेरा फिर एक बार అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేసి బీసీ కులంగాలను చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని బీసీ సంఘం నాయకులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బీసీల హక్కుల సాధనకు బీసీ సంఘాలని ఏకం కావాలన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. యూపీఎఫ్ ఆధ్వర్యంలో బీసీల హక్కుల సాధనకై వికారాబాద్ నర్సింగ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వికారాబాద్లోని బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని పలు అంశాలపై చర్చించారు. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసి బీసీ కుల గణగణ చేపట్టడాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఇందిరా పార్కులో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి బీసీ సంఘం నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మన యునైటెడ్ పూలే ఫ్రంట్ కి గౌరవ సలహాదారులుగా ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. అట్లానే మరొక గౌరవ సలహాదారుగా కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారు ఉన్నారు. మరొక గౌరవ సలహాదారుగా మన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర శాసనసభాపతి తొలి శాసనసభాపతి మన మధుసూదనాచారి గారు కూడా ఉన్నారు. వారి ముగ్గురు బ్లెస్సింగ్స్ తోని యునైటెడ్ పూలే ఫ్రంట్ ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అట్లానే కె మల్లేష్ ముదిరాజ్ గారు సోదరులు సాక్షి రిపోర్టర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. విగ్రహాలు పెడుతున్నాం కరెక్టే, పెట్టిన దగ్గర జయంతులు వర్ధంతులు చేస్తున్నాం పోతున్నాం, దాని తర్వాత కార్యాచరణ అయితే లేదని చెప్పింది. తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడ మనం ఖచ్చితంగా స్ఫూర్తిగా తీసుకోవాలి. మల్లేష్ గారు ప్రతిరోజు మాట్లాడిన ఉద్యమంలో మనం ప్రతిరోజు టెంట్ వేసుకొని కూర్చున్నాం. ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఏదో ఒక సందర్భంలో మన అంశాన్ని గుర్తు చేసుకుంటూ వచ్చినాం. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా తెలంగాణతో ఆనాడు ముడిపెట్టినాం. ఇవాళ కూడా మనం అదే చేయాలి. మీకు ఒక మంచి వార్త చెప్పాలి మల్లేష్ గారు. మేము ఎప్పుడైతే యునైటెడ్ పూలే ఫ్రంట్ అని భారత్ జాగృతి అని తొలి రౌండ్ మేము హైదరాబాద్లో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టగానే తెల్లారే గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ డిపార్ట్మెంట్ని మొదటిసారి రివ్యూ చేసి, అంతకుముందు 60 రోజులలో ఎప్పుడు చేయలేదు, మొదటిసారి చేసి నిన్న వరంగల్ కరీంనగర్లో రెండో సమావేశం పెట్టినాం. పెట్టగానే సాయంత్రం కల్లా వచ్చే పార్లమెంట్లో ఎక్కువ మంది బీసీలకు సీట్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం మొదలుపెట్టి, అంటే వేసే ప్రతి అడుగుకి చేసే ప్రతి పనికి రిజల్ట్ ఎంతో కొంత ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ముందడుగు వేయాలని చెప్పి నేను తమరికి మంచి ఒక ఆశావాహ దృక్పథంతో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. అట్లానే అబ్దుల్ వాహాబ్ గారు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ప్రతి రాష్ట్రంలో కానివ్వండి, ప్రతి జిల్లాలో కానివ్వండి, బీసీ సమస్యల పట్ల బీసీలు ఎవరైతే ఎక్కడైతే ఆధిపత్య కులాలు అక్కడ అణచివేతపడుతున్నామో కాబట్టి అది దూరం కావాలనే ఉద్దేశంతో ఎక్కడైతే పదవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ పేరు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మోదీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ మన ప్రధానమంత్రి ఈ బీసీల పట్ల ఏమంటారంటే మీరు ధర్నాలు చేసి మీ సమస్యలను మా వారికి తీసుకొస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం, కానీ నేను మాత్రం ఒక నిమిత్త మాత్రమే ఉంటున్నాను. నాకు వెనుక ఉన్నటువంటి ఆధిపత్య కులాల వారు ఉన్నారు కాబట్టి నేను బీసీలకు ఏం చేయలేను అని కోరి నాకు తెలుసుకున్నాను కదా. 5 సంవత్సరాల క్రితం కూడా నేనంటాను, ఎక్కడైనా మొదలు ఉన్నటువంటి అందరి భవిష్యత్తు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ కానీ, సర్పంచులు కానీ, జడ్పీసీలు కానీ, ఎమ్మెల్యే కానీ, అంత గారు ఎవరైనా గతంలో ఇంతకుముందు కూడా పదవులలో చేపడితే మరి అదేవిధంగా ఒక ముఖ్య మంచి ఆలోచనతో గజ్వేల్ పట్టణంలో టీవైఆర్ రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్వచ్ఛంద సంస్థ చైర్మన్ టి రాజు అన్నారు.
సొసైటీ ఇచ్చిన దానికి జ్ఞానాన్ని అందించడం లక్ష్యంగా టీవైఆర్ రాజ్ ఫౌండేషన్ గ్రంథాలయం విజ్ఞాన కేంద్రం గజ్వేల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీల స్థాపన చేయడం జరిగిందని టీవైఆర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ టి రాజు తెలిపారు. గజ్వేల్ పట్టణంలోని టీవైఆర్ రాజ్ ఫౌండేషన్ గ్రంథాలయం కేంద్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లకు అలవాటు పడిన తరుణంలో విద్యార్థులు తమ పాఠశాలలో టీవైఆర్ రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి విద్యార్థి ఆ గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. విద్యార్థి గ్రంథాలయానికి వెళ్లి చదువుకోవాల్సిందిగా కోరారు. రైల్వే సర్వీస్ అట్లా చాలా ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇది. వాటికి సంబంధించిన బుక్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యలో జరిగినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాల నుంచి కూడా మన సెంటర్ నుంచి 5 సెలెక్ట్ అయినారు. వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి క్యాన్సిల్ చేస్తాము. ఇక్కడ 150,000 కాపీస్ తీసే జిరాక్స్ మిషన్ కూడా ఉంది ఇక్కడ. అది కూడా మనకి ఇవన్నీ కూడా ఉచితంగానే చేస్తూ ఉంటాం. మనం ఏంటంటే ముఖ్యంగా బ్యాక్ టు ది సొసైటీ, ఈ సొసైటీ నుంచి నేను పొందిన దాంట్లో కొంత తిరిగి సొసైటీకి ఇవ్వాలనేది, అది జ్ఞానాన్ని ఇవ్వగలిగితే శాశ్వతమైందనే ఉద్దేశంతో ఇది చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా అనేక స్కూళ్ళలో కూడా లైబ్రరీని పెడతా ఉన్నాం. ఇప్పుడు దానికి సంబంధించినటువంటిది కూడా ఆ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, ముందుకు వస్తుంటుంది. దాంతోపాటుగా ఔత్సాహికులైనటువంటి ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ లైబ్రరీని ఉచితంగా వాడుకోవచ్చు. అలాగే హైదరాబాద్ నగరంలో కూడా మేము ఇప్పుడు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కూడా మన టీవైఆర్ లైబ్రరీ సెంటర్ ఒకదాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాం. అట్లా ప్రతి జిల్లాలో కూడా ఒక లైబ్రరీ ఓపెన్ చేయాలని మా ఇంటెన్షన్. కాబట్టి దీన్ని అందరూ కూడా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.